హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ద 100 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ ముందు వరుసలో కూర్చున్నటువంటి మా ఆత్మీయ అతిథులందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సుబలేఖ్ సుధాకర్ సార్, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. ఎస్ గోపాల్ రెడ్డి గారికి, కోదండరామ్ రెడ్డి గారికి, బి గోపాల్ గారికి, అందరికీ కూడా ఇదే మా సాదర స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ అఫ్ కోర్స్ మా ఆర్కే సాగర్ గారు, ద విక్రాంత్ ఐపీఎస్ ఇస్ హియర్. సాగర్ గారు హాయ్ అండి. అలాంగ్ విత్ అవర్ బ్యూటిఫుల్ సౌందర్య గారు ఇవాళ రావడం చాలా స్పెషల్గా ఉంది. సో ఈ ఫ్రేమ్ క్యాప్చర్ చేయడానికే ఇందాక చూశారు కదా ఎంతమంది వచ్చారు. సో ఎస్ సాగర్ గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మా టీమ్ మెంబర్స్ అందరికీ ఒక్కసారి బిగ్ వెల్కమ్ చెప్పేస్తూ ద 100 జూలై 11th నుంచి థియేటర్స్లో మనందరినీ ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, ఇమోషనల్గా కూర్చోబెట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తోంది. సో థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది, ఇది మనం ఎప్పుడు చూసే పోలీస్ స్టోరీలా లేదే, ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకా ఏదో చెప్పబోతున్నారు అన్న ఒక క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా బిల్డ్ చేశారు. మోషన్ పోస్టర్ మొదలుకొని టీజర్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, అండ్ అఫ్ కోర్స్ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ వరకు కూడా ద 100 మూవీ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఇక్కడ సాగర్ గారి ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు ఇవాళ? వెనకాలంతా సైలెంట్గా ఉంటే బాగాలేదు. చేతులు ఊపడం కాదు, అరిస్తే మాకు మైక్లో కూడా అది. అఫ్ కోర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు? ఎస్. సో చాలా చాలా హ్యాపీగా నిన్న జరిగినటువంటి మన పవర్ స్టార్, మన డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవ్వడం అనేది నిజంగా వెరీ వెరీ స్పెషల్ మూమెంట్, ఐఎమ్ షూర్ ఫర్ ఆల్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్. సో ద 100 సినిమా మొదటి నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి సపోర్ట్ చేస్తూ మన ముందుకు వచ్చే ప్రతి ఒక్క గెస్ట్, ప్రతి ఒక్క పర్సన్ రిలేటెడ్ మనం చూసుకుంటే కనుక ఈ సినిమాకి ఎంత పొటెన్షియల్ ఉంది, ఈ సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉంది అనేది అక్కడే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ సినిమా మొదట్లోనే ద మోషన్ పోస్టర్ని లాంచ్ చేసినటువంటి మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం అనేది అక్కడి నుంచే ఈ సినిమాకి సంబంధించిన పొటెన్షియల్ మనకు అర్థం అవుతూనే ఉంది. ఓకే, ఏమైంది? నన్ను ఎందుకు భయపడుతున్నారు స్టేజ్ పైన? ఓహో, ఓకే ఓకే, నా వెనకాల జరిగేది నాకు తెలియలేదు. సరే, సారీ. ఓకే, థ్యాంక్ యూ. యా, బ్యాక్ డ్రాప్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు నాకు అర్థమైంది, కానీ మనం స్ట్రైట్గా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో కంటెంట్ని నేను ఇందాకటి నుంచి చెప్తున్నట్టు మోషన్ పోస్టర్ నుంచి స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి ఈ 10 years యానివర్సరీ లాంచ్ చేయడానికి రైట్ పర్సన్ నేనే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నరేందర్ని నేను తమ్ముడని పిలుస్తాను. ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నాను. అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు పరిచయం. నాకు తెలిసి తను పడ్డ కష్టాలు నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎన్ని కష్టాలు పడి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించాడంటే నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ నాకు ఫస్ట్ ఏదైనా ఈవెంట్ చేయాలంటే భయం ఉండదు, ఎందుకంటే నాకు నరేందర్ ఉన్నాడనే నమ్మకం, అంటే అంత నమ్మకం. తన గ్రోత్ని నేను మనస్ఫూర్తిగా నేను చాలా హ్యాపీ నా గ్రోత్లో ఫీల్ అవుతాను. గ్రేట్ తమ్ముడు. అండ్ ఇంకా చాలా దూరం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరి అసోసియేషన్ కూడా ఇంకా ఇలాగే చాలా కాలం కొనసాగాలి, మెనీ మోర్ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ అని కోరుకుంటూ, అసలు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి ఎన్ని సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఒకదాని మించి ఒకటి. సో ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్ అన్న ట్యాగ్లైన్కి తగ్గట్టుగానే ప్రతి ఈవెంట్ని ఒక రేంజ్లో తీసుకువెళ్తూ ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ నరేంద్ర గారు వన్స్ అగైన్. అండ్ మూవింగ్ ఆన్, ఎస్, మరి ద 100 సినిమాలో మనందరికీ చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నటువంటి ఫెంటాస్టిక్ ఇంక్రెడిబుల్ యాక్ట్రెస్ ధన్య బాలకృష్ణకి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో స్టేజ్ పైకి వచ్చి కూడా బ్లష్ అవ్వచ్చు, రండి. ఎస్, ధన్య బాలకృష్ణ ఈ సినిమాలో
ఐఎమ్ టెలింగ్ యూ అండి, తన కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారా, అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ రోల్లో మనం చూడబోతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ ధన్య బాలకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఈ ఇయర్ మనం ఒక 4th టైమో 5th టైమో కలుస్తున్నాం. మీడియా మిత్రులకి నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇక్కడున్న మన వివిఐపీస్కి కోటి కోటి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. వీ ఫీల్ సో స్పెషల్ అండ్ బ్లెస్డ్ అండి. చాలాసార్లు అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు లీడ్స్గాను చేస్తున్నారు, క్యారెక్టర్స్గాను చేస్తున్నారు, ధన్య బాలకృష్ణ ఏదైనా చేస్తే కొంచెం కొత్తగానే ఉంటుంది కదా అని. 100% 100 సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు నేను అస్సలు చేయలేదండి. చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది. నాకు వచ్చిన ఒక పెద్ద బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం. కానీ కొన్ని సినిమాలు మన సొసైటీ మీద ఉన్న లవ్ కోసం చేయాల్సి వస్తుంది. అండ్ ఈ సినిమా అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ టు గివ్ అవుట్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ అని ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. బికాస్ అందరూ ఆయుధం గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ 70mm స్క్రీన్ ఇస్ నాట్ జస్ట్ ఎ స్క్రీన్, ఇట్ ఈస్ అన్ ఆయుధం. అక్కడున్న మెసేజ్ అందరి బ్రెయిన్కి కాదు, హార్ట్లోకి వెళ్తుంది. దట్ మెసేజ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అండి. సో ఈ స్టోరీ ఐడియా ఇచ్చిన సాగర్ గారికి అండ్ ఆ ఐడియాని ఇంకా బ్యూటిఫుల్గా మోల్డ్ చేసి తెర మీద తీసుకొస్తున్న మన డైరెక్టర్ శశి సార్కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్తా. Thank you for this film. It's very important that we say this story to our audience. And a beautiful social message that I am so proud to be a part of. Ee cinema chuste meeke ardham avutundi. Sincere and a lot of love and respect to Sagar sir. Sagar garu gata janmalo he was a పోలీస్ ఆఫీసర్ అనుకుంటా. గత జన్మలో హీ వాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ సొసైటీకి ఏదో మంచి చేసి వెళ్ళిన మనిషి ఆయన. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మలో ఆయనకి ఆ యూనిఫామ్ వేసుకోవడానికి ఆ అర్హత, ఆ అవకాశం అందరికీ దక్కదు. ఆయనకు వచ్చింది. ఇట్స్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ టు వేర్ దట్ యూనిఫామ్ అండ్ మళ్ళీ బికాజ్ ఆయన పర్సనాలిటీనే అలా. అంటే ఆయన డిఎన్ఏలోనే ఆ పోలీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. హీఈస్ వన్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ డీసెంట్ విత్ ఎవ్రీబడి, హీఈస్ సచ్ ఎ జెంటిల్మెన్ అండ్ హీఈస్ సో డిసిప్లిన్డ్. సో ఆయనకి పోలీస్ అవ్వడానికి అన్ని అర్హతలు ఆల్రెడీ ఉంది. సో అలా బ్యూటిఫుల్గా ఆ యూనిఫామ్ ఆయనకి సెట్ అయిపోయింది. అండ్ యూ లుక్ సో గుడ్ సార్, యూ లుక్ సో పవర్ఫుల్, సో కన్విన్సింగ్. ఐఎమ్ సో హ్యాపీ అండి టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా మంచి సినిమా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఈ సినిమా చూసి మీకు నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే వచ్చి మాకు మాత్రం చెప్పండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ధన్య. వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎందుకో ఇద్దరు సిస్టర్స్లా అనిపిస్తున్నారు మాకు. అదే నాకు యాక్చువల్లీ ఈ సినిమా నుంచి వచ్చిన ఇంకొక బ్లెస్సింగ్ మా సిస్టర్. ఇంకా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది అనమాట. మరి ఇంకా విడదీయడం ఎందుకు, ఒకేసారి పిలిస్తే బాగుంటుంది కాబట్టి రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ మిషా నారంగ్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ సినిమాలో మనం ఇందాక కూడా విన్నట్టుగా జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ మాత్రమే కాకుండా దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ స్కోప్. చాలా రోజుల తర్వాత మిషా నారంగ్ని ఒక మంచి పర్ఫార్మెన్స్తో చూడబోతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. ఇంకొకటి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, వెంకీ గారు, తారక్ గారు. మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి ప్రొడ్యూసర్స్ టు సపోర్ట్ సచ్ అ స్టోరీ. బికాస్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ కమ్ బోల్డ్లీ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్, బట్ జస్ట్ ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టోరీ వాళ్ళు వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేయడం. హ్యాడ్ అ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ రమేష్ గారు ఆల్సో. ఈ సచ్ అ వెరీ ఇన్సైట్ఫుల్ పర్సన్. ఆయన జర్మనీ నుంచి వచ్చి అక్కడ చదివి అక్కడ వర్క్ చేసి ఆ తర్వాత సినిమా మీద ఉన్న ప్యాషన్తో అన్నీ వదిలేసి ఇక్కడ రావడం, ఇట్స్ సో గ్రేట్. వీ వాంట్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్. ఎక్కడెక్కడ ఉన్నారో యూఎస్లో, యూరోప్లో అందరూ వచ్చేయండి. బికాస్ తెలుగు సినిమా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ బూమింగ్. సో ప్లీజ్ కమ్ బ్యాక్.
ఎస్, సినిమాలు రావాలి, ఇలాంటి క్యారెక్టర్లు రావాలి, ఇలాంటి ఈవెంట్లు జరగాలి, నేను యాంకరింగ్ చేయాలి. సో ఎస్, రిక్వెస్టింగ్ మిషా నారంగ్ టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగు సినిమాతోనే. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ మై హోమ్. Whenever I come back to Hyderabad, I feel like, oh, I'm back home. It's been years now I'm coming back here. I mean, I was looking for work here. I really love working for Telugu industry. Though there's this long time I didn't get to work in Telugu, I was working for other languages. But I just feel extremely happy when I'm back. Like this movie we did back in 2021 and 2, it took so much of time to come in front of the audience, but I'm glad that it's coming now, because it's like, for me, it's like, oh, I'm coming back to my home again. So it's again giving me that boost to work more here in this industry. And talking about the story, when I went for the meeting for the first time, directors had narrated me the story. I got very excited, because this is not just a regular story, police investigation, suspense thrill. No, this has a social message. This has something which we all should go and watch. And this will not just gonna imprint something in your mind. No, you will take this movie in your heart. You will feel like, oh, this is what, we were missing. This is what I hope I would have seen earlier. So yeah, it's coming out late, but it's coming out at the right time. And it's been wonderful working with all the people, all the team members, my co-actor Sagar Garu. Thank you so much for supporting me. I was a naive. I was say that was the start of my career, and sometimes I used to get nervous. Oh, how would I do this? How would I do that? But thank you so much for supporting me. Thank you so much, director sir, for teaching me so many things. You can teach to a newcomer, or you can say I'm always a good student if my teacher is good. And thank you so much to all the producers for putting so much of efforts into this movie. It was much needed. Sometimes some struggles we face, but you never know the outcome. Maybe that was for the best. And thank you so much for all the guests who have come here and gracing this event for with their presence. Thank you so much to all of you. Thank you so much to media who have come here to support us. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ మిషా అండ్ ధన్య, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాక మేము ఆ ట్రైలర్ లాంచ్ వీడియో చూసినప్పుడు మీ ఇద్దరు ఎక్సైట్మెంట్ మాకు అలా కనిపిస్తుంది అనమాట క్లియర్గా. ఐఎమ్ ష్యూర్ ఎక్సైట్మెంట్ ఫర్ 2 things. యాక్చువల్లీ సాగర్ గారికి ఈ సినిమా కోసం నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి, సెకండ్ రీజన్ ఏంటి తెలుసా, నేను 12 years నుంచి పవన్ కళ్యాణ్ సార్తో ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాను. ఆ కళ నాకు ఆయన ద్వారా ఇట్ బికేమ్ ట్రూ అండి. ఎంత పెద్ద వరం ఇచ్చారు తెలుసా సార్ మాకు, ఎంత పెద్ద గిఫ్ట్ తెలుసా మాకు అది. 10 years ఈజ్ నాట్ నార్మల్ థింగ్. 10 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. సో ఐ ఫెల్ట్ సో స్పెషల్ నిన్న నిజంగా. అయితే హౌ వాస్ ద మూమెంట్ అసలు వెళ్ళగానే? ఇది ఇంటర్వ్యూస్లో చెప్పి మళ్ళీ మీకు కూడా ఇచ్చేస్తా మైక్, ఇద్దరు చెప్పేసి. మిషా అయితే చాలా కామ్ పర్సన్, ఇలా కూర్చుంది యాజ్ ఇఫ్ లోపల కొంచెం నిజంగానే భయపడుతున్నానండి అని శృతి హాసన్ చెప్తుంది కదా అట్లా. కానీ నాకైతే నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమవుతుంది అక్కడ. అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఏమవుతుంది, ఎందుకంత క్వైట్గా ఉన్నా అంటే అలా నా చెయ్యి చూసింది, చెయ్యి చూసి ఇక్కడ వస్తే ఇట్లా అవుతుంది. ఏంటి ఏమవుతుందంటే నాకు తెలీదు, నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో, ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి, ఐఎమ్ గెటింగ్ వెరీ స్కేర్డ్. అలా ఏదో ప్యానిక్. అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ మై లైఫ్. కానీ ఆయన వచ్చాక అది ఏదో తెలియని ఒక పీస్, ఒక కామ్నెస్ తీసుకొచ్చారు. ఆయన వచ్చాక ఆ పాజిటివ్ ఆరా కానీ ఆ వైబ్రేషన్ కానీ మొత్తం నన్ను కామ్ చేసింది తెలుసా. ఐ ఫెల్ట్ సో గుడ్.
అందరినీ వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్, ఏం చేస్తుంటారు, ఫ్రమ్ వేర్ ఆర్ యూ అని ప్రతి ఒక్కరిని అక్కడ పలకరించి మాట్లాడి చాలా నెమ్మదిగా ఫోటో కావాలా అని చెప్పి వచ్చి ప్రతి ఒక్కరికి, మాకేమో సోలో ఫోటో కావాలని అదొక పిచ్చి. సో సోలో ఫోటోకి టైం ఉంటుందా లేదా, ఓకే పర్లేదు, లెట్స్ నాట్ ఫోర్స్ హిమ్ అన్నట్టు. So we need not to ask him. He himself asked, "Oh, Meeru Randi, Meeru Randi." Like, yeah. అంటే పక్కాగా ఆయనే ఓకే ఫస్ట్ గ్రూప్ తీసుకుందాం, తర్వాత సోలో తీసుకుందాం, మీరు ఇద్దరు రండి పర్లేదు, యూ కమ్ అలోన్, సోలో తీసుకుందాం అని మొత్తం బ్యూటిఫుల్గా ఆయనే కొరియోగ్రాఫ్ చేసి అంత హ్యాపీగా పంపించారు. అతిథి దేవో భవ అన్నట్టు. ఐ ఫెల్ట్ సో గుడ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెలస్ ఆఫ్ యూ బోత్. అంటే మీరు కలవలేదు అని నాకు నిజంగా షాకింగ్. ఇంకా అదృష్టం దొరకలేదు. మేబీ సమ్ ఈవెంట్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. Definitely it will happen. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు మాటల్లో కళ్ళగట్టినట్టు చెప్పారు కాబట్టి వీ కెన్ ఫీల్ దట్ ఆరా. సో అమేజింగ్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ మూమెంట్ యాజ్ వెల్. సో ఎస్, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్సే 100 సినిమాకి 100 out of 100 వస్తుంది ఇప్పుడు చూడండి. వావ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరిని కూడా వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనం టీమ్ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం స్టేజ్ పైకి. సో ముందుగా మా ప్రొడ్యూసర్స్ వెంకీ పూషాడప్పు గారికి అండ్ రమేష్ కరటూరి గారికి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జవహర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్, అండ్ గిరిధర్ గారు, ఈశ్వర్ గారు, రాంబాబు గోసాల గారు, సుధీర్ వర్మ గారు ద డైలాగ్ రైటర్, అండ్ రవి వర్మ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. అండ్ శుభలేఖ సుధాకర్ సార్ని మరొక్కసారి ఫోటో ఆప్ కోసం వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీతో కలిసి ఫోటో దిగాలని ఉంటుంది కదా సార్ టీం అందరికీ. సో ఎస్, ఆల్సో రిక్వెస్టింగ్ బి గోపాల్ సార్ అండ్ కోదండ రామరెడ్డి సార్. ఎస్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి ఫోటో ఆప్ కోసం వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎస్ గోపాల్ రెడ్డి సార్ని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అండ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. జయంత్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇందాక మాట్లాడిన వారందరినీ కూడా వేదిక పైకి ఇన్వైట్ చేస్తూ ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా జూలై 11న మనందరికీ ఒక మంచి సినిమాని, మనందరం చూడాల్సిన సినిమాని, ప్రౌడ్ కంటెంట్ని మన ముందుకు తీసుకొస్తూ విక్రాంత్ ఐపీఎస్గా మన ముందుకు వస్తున్న సాగర్ గారిని ఇవాల్టి మా ముఖ్య అతిథులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అండ్ శ్రీధర్ బాబు గారిని తోడుకుని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాం స్టేజ్ పైకి. సో రిక్వెస్టింగ్ అవర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎస్ సాగర్ గారు ఈజ్ కమింగ్ అలాంగ్ విత్ సౌందర్య గారు. కమాన్ ఎవ్రీబడి, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అండ్ సాగర్ గారిని మా అతిథుల్ని బొకేతో స్వాగతించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్, సినిమాటోగ్రఫీ మినిస్టర్, వారి సపోర్ట్ ఈ సినిమాకి ఎంతో ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్ సార్. అండ్ శ్రీధర్ బాబు గారు, మనం ఇందాకే చూసాము ఈ సినిమాకి సంబంధించిన స్క్రీనింగ్ కూడా, ఆయన సినిమా చూసి ఆయనకి ఎంత నచ్చిందో ఆయన మాటల్లో ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. సో ఈరోజు మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేయడం కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఒక్కసారి మ్యూజిక్ కట్ చేసి మనం ఫోటో ఆప్లోకి వెళ్ళిపోదాము. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు సాగర్ గారి దగ్గర ఎస్.
ఛానల్స్ ఓకేనా? We also have big ticket. Yes, ఒక్కసారి బిగ్ టికెట్ ఆన్ స్టేజ్ తీసుకురండి ప్లీజ్. ఎస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అండ్ శ్రీధర్ బాబు గారు ఇద్దరు చేతుల మీదుగా ద 100 మూవీ బిగ్ టికెట్ లాంచ్ ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నాము. Hearty congratulations to the whole team of the 100 and all the very best. July 11th it is in theaters. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరం బెస్ట్ విషెస్ చెప్పేద్దాము టు ద హోల్ టీమ్ ఆఫ్ ద 100. Thank you so much. ఓకే ఎస్ సో ముందుగా మన విక్రాంత్ ఐపీఎస్ మాటలు వినేద్దాము. సాగర్ గారు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఫంక్షన్ ద 100 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు నాకు అవుట్ సైడర్స్ కదా, అందరూ నా హార్ట్కి దగ్గర ఉండేవాళ్ళు అనమాట. సో అది నాకు చాలా క్యాజువల్గా అనిపిస్తుంది చెప్పాలంటే. బట్ సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడతాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకున్న మొదటి మాట, ఈ సినిమాకి ఒక ప్యూర్ సోల్ అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్తో. అమ్మ ఎవ్వరికీ దక్కని ఒక వరం నాకు ఇచ్చారు, నా టీజర్ రిలీజ్ చేశారు. ఇంకా థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారు, నాకు ఇష్టమైన మనిషి, మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు. తను వచ్చి తనను మూవీ చూడడం అంటే మూవీ గురించి మాట్లాడండి అన్నప్పుడు తనకు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి సార్కి. నేను కాన్ఫిడెంట్గా అడిగాను, సార్ ఈ మూవీ చూసిన తర్వాత మీరు చెప్పండి అంటే ఆ వయసులో చాలా ఓపిక్గా మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించారు మా టీం అందరినీ. ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ సజ్జనార్ గారు, నాగబాబు గారు, అందరూ అంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్స్. అండ్ ఫైనల్ నా అన్న సమానులు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎంత నేను ఆయన అడగాలనిపించలేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు అనిపించలేదంటే ఆయనకున్న బిజీలో ఇది నాకు ఎందుకో అడిగితే మొహమాటంగా అనిపించేది, నాకే మొహమాటంగా అనిపించేది. కానీ ది 100 అనే పాయింట్ ఆయనకంటే గొప్పగా ఎవరు చెప్పలేడు. సో ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఇది 2 రాష్ట్రాల్లో డెఫినెట్గా రీచ్ అవుతుందో నమ్మకంతో ఒక మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ కాబట్టి ఆయన వెళ్ళి అడిగిన వెంటనే డెఫినెట్గా చేస్తా అని చెప్పారు. ఇప్పుడే చూశారు కదా ఎంత ఎమోషనల్ అయ్యారు మా వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ గురించి మాట్లాడతాను. ఇక్కడికి విచ్చేసిన నా అన్న శ్రీధర్ అన్న,
ఐటీ మినిస్టర్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ అన్న గురించి చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఒక బాండ్ ఉందంటే అది శ్రీధర్ అన్నతోనే. ఏది అడిగినా ఇచ్చే అన్న అంటే నాకు శ్రీధర్ అన్నే, నాకు వేరే గుర్తు కూడా రాదు. సో నేను ధైర్యంగా వెళ్ళి అన్న ఇది నాకు కావాలి అని అడుగుతాను. ఆయన ఎప్పుడు నో అని చెప్పలేదు. అండ్ ఆయనకున్న బిజీలో ఆయన గురించి తెలుసు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు 24 గంటలు ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు, లేదా కాన్స్టిట్యున్సీలో ఉంచారు, లేకపోతే ఇక్కడ ఉంటారు. 24 hours నైట్ 1కి 2 గంటలకు కూడా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు కలుస్తుంటారు. అలాంటి ఆయన్ని నేను పిలవాలనుకోలేదు. పూర్వ సరదాగా వెళ్ళినప్పుడు ఏంటి సాగర్ ఎప్పుడు చూపిస్తున్నాం ఈ సినిమా అంటే, మీరు చూస్తారా అన్న అని అడిగాను. నీ సినిమా చూడనా, పెట్టు ఫస్ట్ ఎక్కడ అని చెప్పారు. నేను షాక్ అయ్యాను, నా మూవీ చూడడానికి వస్తున్నారని. అప్పుడు అరేంజ్ చేశాను, అన్న మూవీ చూశారు, నా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాట్ ఓన్లీ మూవీ, ఆయనతో ఉండే నా బాండ్ ఎప్పటికీ స్పెషల్. అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది 2014, అంటే ఓటమి చాలామందికి వస్తుంది. 2014లో తెలియకుండా, అంటే ఫస్ట్ టైం అలా, అంటే నేను ఎప్పుడు ఓటమి చెందలేదు ఆ టైంలో. 2018కి వచ్చేసరికి అసలు ఈ మనిషి ఏంటి, ఓడిపోవడం ఏంటి అని నేను వెళ్తే, అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినందుకు ఆయన గెలవలేదు. ఆయన ఇచ్చిన చూపు నన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకు అంటే నా కోసం వచ్చాడా అనే ఒకటి ఉంటో చూసారా, అది ఎప్పటికీ నేను మర్చిపోను. అన్న మీ ఓటమిని నేను ఎప్పుడూ తట్టుకోను, నెవర్. అంటే నాకు బ్రదర్ ఉంటే దట్ ఈస్ శ్రీధర్ అన్న. అండ్ ఇంకో బ్రదర్ని పరిచయం చేశారు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. వెంకన్న నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్లా చూశాను, కానీ మీరు మాట్లాడుతుంటే ఎంత చాలా సంతోషంగా ఉందన్న. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి అసలు చాలా తక్కువ టైంలో మా కోసం వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా అందరిని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నేను ఎప్పటికీ ఈ ఇన్సిడెంట్ మర్చిపోనన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకన్న గురించి నేను విన్నాను, కానీ ఆయన బోలా శంకరుడు, అంటే లైక్ ఓపెన్, అంటే చాలా జాయ్ఫుల్గా, చాలా ప్లేఫుల్గా బోలా మనిషిలాగా అనిపించారు. థ్యాంక్ యూ. ముందు మీతో చాలా జర్నీ చేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ అన్న. అండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, కోదండరామరెడ్డి గారు, అండ్ మా బుచ్చిరెడ్డి గారు. సలార్ కమ్ ప్లీజ్. నాకు వీళ్ళ గురించి ఎలా అంటే, నాకు వాళ్ళు ఇండస్ట్రీలో వెళ్ళిన పెద్ద మనుషులు. చిరంజీవి గారితో పెద్ద హిట్స్ ఇచ్చిన కోదండరామరెడ్డి సార్, బాలకృష్ణ గారికి సమరసింహారెడ్డి, నరసింహ లాంటి అంటే ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిన వి గోపాల్ సార్, ఎస్ గోపాల్ రెడ్డి గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా ఎన్నో గిన్నీస్ రికార్డ్ ఎక్కిన మనిషి. వీళ్ళతో స్నేహం అనేది ఎలా ఉంటుంది తెలుసా నాకు, అంటే ఎంత చిన్న పిల్లలు, అంటే వాళ్ళతో ఒక జర్నీ అనేది ఐఎమ్ బ్లెస్డ్. చాలా అంటే నేను మనతో కలిసి కూర్చున్నట్టు, మనతో కలిసి పాటు చేసుకున్నట్టు అంత ఫ్రీ మైండ్తో యాక్సెప్ట్ చేసి నాకు ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కూడా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు సార్. నాకు నో వర్డ్స్, మీ గురించి ఇంకా ఎక్కువ చెప్తే జిస్ట్ తగులుతుంది అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, బుచ్చన్న. ఇంకా అతిథులు, ఇంకా టీం విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ డార్లింగ్ రమేష్ గారు. అంటే ఈ సినిమా అనేదే నాట్ ఇట్ ఆల్ కమర్షియల్, ఒక బాండింగ్తో స్టార్ట్ అయింది. అందరికీ ఒక బాండింగ్. రమేష్ గారు, నాకు వెంకీ గారు, అంటే ఒక రెస్పెక్ట్, ఒక బాండ్ వెంకీ గారితో. సో నన్ను ముందుకు తీసుకెళ్ళాలని వాళ్ళు చేసిన ప్రయత్నము లేదు, ప్రతిసారి ముందుకెళ్ళాలని పుష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ శశి గారు, చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్, చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. నేను ఎప్పుడు కలిసినా అంటాను, ఎందుకు అంటే ఏదో ఒక కొత్త కంటెంట్తో వస్తారు, అదే ఈయనతో సినిమా చేయాలని ఎప్పుడు మొగల్ రేకుల టైంలో అనుకున్నాను, ఇప్పుడు కాదు.
అది ఈ డైరెక్టర్తో సినిమా చేయాలని. సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఒక కథ కుదిరింది, ఆయన చెప్పినట్టుగా ఇద్దరం సింక్ అయ్యాం, సినిమా చేసాం. ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్. డెఫినెట్గా ఈ సినిమాతో మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శశి గారు వెళ్తారు కూడా. అండ్ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అశోధన్ రామేశ్వర్ గారు బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు. ఫైట్ మాస్టర్ విజయ్ గారు అండ్ డ్రాగన్ ప్రకాష్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. చాలా టఫ్ టైంలో మీరు వచ్చి నా కోసం పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న గారు, అందరి టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ మై కో ఆర్టిస్ట్ మిషా నారంగ్ అండ్ ధన్యాజీ, గిరి గారు, మా రైటర్ సుధీర్ వర్మ గారు, మా డియర్ రవి అండ్ జయంత్. అంటే నేను సినిమా గురించి చెప్పను కానీ అంటే నేను ఈ అమ్మాయి గురించి చెప్పాలనుకున్నాను, ధన్య గురించి. నేను మా వైఫ్తో కూడా చెప్పాను ఒకసారి. సచ్ ఏ కమిటెడ్ ఆర్టిస్ట్. అసలు ఎప్పుడు అంటే నేను అది అమ్మాయికి పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్ సూట్ అయింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయింది ధన్య గురించి. ధన్యాజీ, మీ కమిట్మెంటు, మీ డిసిప్లైన్ సూపర్. మళ్ళీ అంటే మీలాంటి ఆర్టిస్ట్తో పనిచేయాలి ఉంటుంది. అండ్ మిషా, అంటే మిషా ఎలా అంటే అంటే లోపల చాలా సాఫ్ట్, బయటికి మాత్రం అంటే ఒక టైప్ ఆఫ్. సో మిషా, గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా? ఓకే, గిరి గారు మీరు డెఫినెట్గా ఈ సినిమాతో ది బెస్ట్ అంటే పర్ఫామ్ చేశారు. అండ్ బెస్ట్ క్యారెక్టర్ శశి గారు ఇచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు. సుధీర్ వర్మ గారు డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ కనబడని నా ఫ్రెండ్స్ సుధాకర్ గారు, డివి సుధాకర్ గారు, జక్కం జవహర్ గారు, శాస్త్రి గారు, తారక్ రామ్. అంటే నాట్ ఓన్లీ అంటే నేను ఈ సినిమాకి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. ఎందుకో ది 100 అనేది నేను సినిమాగా చూడట్లేదు. ది 100 ఎమోషన్. ఈ సినిమానే ఎమోషన్. ఈ సినిమా ఎమోషన్తోనే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్గా నా వైఫ్ సౌందర్య చాలా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే ఎలాంటి టెన్షన్స్లో ఉన్నా ఇంకా అప్పుడు నా పిచ్చి కూడా భరించాలి కదా, సో భరిస్తుండేది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ శ్రీను వచ్చారు, వర, వాసు, నా వీళ్ళందరూ అంటే వన్ అండ్ ఓన్లీ అంటే ఎవరికి నేను మర్చిపోలేను. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, నేను ఎవరిని పిలవలేదు, మనస్ఫూర్తిగా వచ్చారు. ప్రశాంత్, నా ఫ్రెండ్ సిద్ధార్థ ఫ్రెండ్, వీళ్ళంతా మనస్ఫూర్తిగా నా కోసం వచ్చారు. ఎరా నీ ఎప్పుడు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బడీస్. థ్యాంక్ యూ. నౌ 100. భాస్కర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నౌ 100 గురించి చెప్పాలంటే ఒకే మాట చెప్తా, ఇట్స్ ఎ వెపన్. ఎలాంటి వెపన్ అంటే నేను ఈ మధ్య అంటే నేను 100తో నాకున్న ఒక బాండ్, ఒక కమిట్మెంట్ అంటే ఈ మెసేజ్ చెప్పాలని తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఎందుకో అంటే ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి శశి గారు ఈ 100 కాన్సెప్ట్ చెప్పినప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు చెప్పాలి ఆడియన్స్కి ఇది ఈ మెసేజ్. ఎందుకంటే చాలామందికి ఈ వెపన్ అవసరం అని తాతాలాడుతున్నాను. ఆ టైం వచ్చేసింది. ఒక ఫ్రెండ్ నాకు డైలాగ్ రాసిచ్చాడు నా 100 సినిమా చూసి. ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుట్టుకొస్తుందట. ఒక ఆయుధం అవసరం దేవుడి దగ్గర, అంటే దేవుళ్ళకు కూడా ఒక ఆయుధం ఉంటుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ద 100. ఇది రాసి పెట్టుకోండి, ఇది అవసరం. అంటే ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే దీనికి అంత పవర్ ఉంది, ది 100కి అంత పవర్ ఉంది. సో నేను సినిమాని చూడమని చెప్పడం కంటే సినిమా మస్ట్గా చూడాలని చెప్తున్నాను. అంటే నా కెరీర్ కోసమో నేను హిట్ అవ్వాలని అదొక్కటే కాదు. డెఫినెట్గా మీరు వెరీ కమర్షియల్ మూవీ, వెరీ టచింగ్ పాయింట్, వెరీ ఎమోషనల్ స్టోరీ. ప్రతి ఫ్యామిలీ, ఇది థ్రిల్లర్ అనుకుండొచ్చు మీరు, ఇది థ్రిల్లర్ కాదు, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి. దీంట్లో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు మా డైరెక్టర్ గారు. చూసిన ప్రతి ఒక్కరు, నేను నాట్ ఓన్లీ పెద్ద వాళ్ళకే చూపించలేదు, అంటే
ప్రముఖులకే చూపించలేదు, చాలామంది కామన్ ఆడియన్స్ కూడా సినిమా చూపించాను. వాళ్ళ కళ్ళలో నీళ్ళు కూడా చూసిందాను. సో అంత ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీకు ప్రతిరోజు హాంట్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా 11th జూలై డోంట్ మిస్, థియేటర్లో మీరు చూడండి. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఫ్యాన్స్ నాట్ ఫ్యాన్స్, మీరందరూ నా బ్రదర్స్, నాకు మీరందరూ. యా నేను అండ్ నేను మర్చిపోయిన ఇంకొక పేరు నా గురించి చెప్పారు, సుధాకర్ సార్, శుభలేఖ సుధాకర్ సార్. సార్ మీలాంటి స్వీట్ పర్సన్ నేను చూడను సార్, నేనైతే చెప్పగలను. అది అందరికీ తెలుసు. సచ్ ఏ స్వీట్ పర్సన్. ఏదున్నా అంటే చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తారు, సింపుల్గా దాంట్లో కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే సచ్ ఎ గుడ్ హార్ట్, సీరియస్లీ సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విల్ మీట్ వెరీ సూన్. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లవ్ యూ ఆల్. శుభలేఖ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. నాకు తెలిసిన అంటే చాలా గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. శుభలేఖ సుధాకర్ గారితో వర్క్ చేయటం నేను నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా సినిమాలు ఆయనతో వర్క్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. హీఈస్ ఆల్సో ఎ వెరీ లెజెండరీ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. తర్వాత నా ఫ్రెండ్ అమర్ రెడ్డి ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేశారు. ఆయన చాలా అప్కమింగ్. మొన్నే అమర్ అక్బర్, యాంథోనీ ఈ అన్ని సినిమాలకి ఆయన ఎడిటర్గా పనిచేశారు. విశ్వం, ధూమ్ధామ్, ఆయన కూడా ఈ సినిమాకి ఎడిటర్గా వర్క్ చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. సారీ, అమర్ గారిని మర్చిపోయాను నేను. సారీ డియర్. అంటే నేను కదా, అమర్తో నాకు మంచి బాండ్ ఉంటుంది. అమర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. సచ్ అన్ ఆనెస్ట్ స్పీచ్ అండ్ ఎంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుందో మీ స్పీచ్లో. ఆ కాన్ఫిడెన్స్ అంతా ద 100 మూవీ ఇచ్చిందని కూడా అర్థమవుతోంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ మన మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మాట్లాడవలసిందిగా కోరుతూ. సార్. అందరికీ నమస్కారం. నా తమ్ముడు సాగర్ గారు నన్ను పిలవటం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న మరి దీని వెనుక ముందు నడిపిస్తూ ఉన్న ప్రొడ్యూసర్లు సోదరులు రమేష్ గారు, వెంకీ గారు, అదేవిధంగా నేను మొన్న సినిమా చూసినప్పుడు చెప్పిన శశికి ఒక సోషల్ మెసేజ్, పవర్ఫుల్ యాక్టింగ్ ద్వారా మెసేజ్ అందించడానికి ప్రయత్నం చేసిన డైరెక్టర్ శశి గారికి అండ్ 2 వెరీ టాలెంటెడ్ యాక్టర్స్, ఐవ్ సీన్ దెమ్. మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, ఎక్కువ మూవీలు చూడంగానే అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాము. మీతో పాటు పేర్లు విన్నాం సార్. మీవి కూడా గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి, గోపాల్ గారికి, శుభలేఖ సుధాకర్ గారు అండ్ అందరూ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. కొరియోగ్రాఫర్కి, అదేవిధంగా మరి మిసెస్ సాగర్ గారికి, మరి వారి అభిమానులకు, వారి శ్రేయోభిలాషులకి, ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలామంది వక్తలు మాట్లాడినారు, ఇక డైలాగ్ రైటర్స్ కూడా ఉన్నారు. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ దే విల్ ఆల్ అనలైజ్. కానీ ఒకటే మాట చెప్తా, సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, మా ప్రాంతవాసి. ఓ మంచి యాక్టర్గా ఎదగాలని ఒక తపన, తృష్ణ, లక్ష్యం పెట్టుకొని సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చి ఆనాడు మొగిలి రేకులు అనే టెలివిజన్లో ఒక ప్రధానమైన పాత్ర, ఆయన్నే చీరవించి, ఆయన్నే ఎన్టీఆర్, ఆయననే అన్ని ఆ టీవీ దాంట్లో అంత పైకి ఎదిగిన తర్వాత మేమందరం చెప్పేవాళ్ళం,
చాలా పెద్దగా ఎదుగుతావు నువ్వు. చాలామందికి మరి మీ యాక్టింగ్ నచ్చింది, ఇంకా ఎదగాలని ఎప్పుడు కాంక్షించే వ్యక్తి. మా వారి శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మరి ఆ ప్రాంతం నుంచి వచ్చినవారు. మంచి యాక్టర్గా ఎదగాలని ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అది ఉంది వారికి, ఇప్పటికి కూడా ఉంది. మరి ఒక మంచి పాత్రలో నేను 2-3 సినిమాలు తక్కువ చూస్తాం, మా వెంకన్న ఎక్కువ చూస్తాడు కావచ్చు, కానీ మా సాగర్ ఉన్నాడంటే తప్పకుండా చూసే మరి ప్లాన్ చేసుకుంటాం. ఏ పాత్ర చూసినా పవర్ఫుల్ పాత్రను నిర్వహిస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తి. ఇంకా ఎదగాల, ఇంకా పై ఎత్తుకు ఎదిగి తెలంగాణలో ఒక మంచి యాక్టర్గా ఈరోజు మనం మొత్తం ఈరోజున్న టాలీవుడ్లోనే కాదు, రేపు బాలీవుడ్ పోవాలి, ఇంకా ముందుకు హాలీవుడ్కి కూడా పోయే మరి అంత యాక్టింగ్ టాలెంట్ ఉన్న వ్యక్తి మా సాగర్. కష్టపడి మరి ప్రొఫెషన్ పరంగా ఉన్న మక్కువతో నేను యాక్టర్ కావాలి, హీరో కావాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఇప్పుడు 4వ సినిమా. మరి నేను కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు అందరూ కూడా ఓటీటీకి షిఫ్ట్ అవుతా ఉన్నారు. సో ఎందుకు ఇవాళ మార్నింగ్ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారితో చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాం, నాకు అర్థం కాదు చాలా ఫిలిం భాష, ఆయనకి నాకు రాజకీయ భాష ఏ విధంగా అర్థం కాదు, ఆయన కూడా, కానీ ఇద్దరం మాట్లాడుతూ ఉంటాం అనేక సందర్భాల్లో. సో వారు మంచిగా ఎదగాల. దీంట్లో ఒకటి నచ్చింది ఏంటంటే సెక్షన్ 100లో ది 100 ఐపీసీలో ఉన్న ఈ సెక్షన్ సారాంశాన్ని తీసుకొని ఒక పవర్ఫుల్ వెపన్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అనే ఒక మీనింగ్ ఇచ్చిన ఒక మంచి స్టోరీ ఇది. ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక థ్రిల్లింగ్ స్టోరీ. దాంతోపాటు ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్న సైబర్ క్రైమ్కు సంబంధించి, సైబర్ క్రైమ్ విషయంలో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి మరి దాని ఫలితాలు ఏం విధంగా చాలామంది చనిపోతూ ఉంటారు, చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా కేంద్రీకరించి ఈరోజు ఒక సినిమా 2 గంటలు పాటు సినిమాలో ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలా, ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని ఇచ్చే ఒక సినిమాగా మరి ఒక పక్షాన హీరో, వారితో పాటు నటించిన హీరోయిన్స్ కానీ, అదేవిధంగా డైరెక్టర్ గారు మరి డైరెక్ట్ చేస్తూ మంచి ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి గొప్ప ప్రయత్నం చేశారు వారు. తప్పకుండా ఒక ఫ్యామిలీ స్టోరీగా ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్న అనేక అంశాలకి జవాబు దొరికే అంశంగా ఈ మూవీ తప్పకుండా ప్రజల్లో ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రజలు ఆ విధంగా కూడా మరి మా డైరెక్టర్ గారికి, యంగ్ ప్రొడ్యూసర్స్, ఐ నో దెమ్, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టింగ్ చేసిన మా హీరో సాగర్కి, మరి యాక్టర్స్ కానీ, మిగతా మరి నటీనటులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి వారి క్యారియర్కి ఒక మంచి లాంచ్ ఇచ్చే, కొత్తగా లాంచ్ ఇస్తారని మాకు గొప్ప అభిప్రాయం. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, ఎందుకంటే సాగర్ని అంతా నస్తాడు అతను కూడా. ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే మీ పాత్రకు తప్పకుండా నేను వస్తానని చెప్పారు, కానీ వారికి వేరే ప్రోగ్రాం రావడంతో మాకు తెలియచేయడం జరిగింది. వారు కూడా ఈ విష్డ్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ద మూవీ. And with this, I would like to say only one. Wish you all the best. Good luck. Always God is there with you to bless you. Thank you very much. Thank you, sir. Thank you so much for your incredible support. And of course, మీరు అన్నట్టు మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని యాక్చువల్లీ మిస్ అవుతున్నాం ఇవాళ స్టేజ్ పైన. అఫ్ కోర్స్ ఆయన వస్తాను అనే అన్నారు అంటేనే అక్కడే అర్థమవుతోంది ఆయన సినిమాని ఎంత అభిమానిస్తున్నారు, సాగర్ గారిని ఎంత అభిమానిస్తున్నారు అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రేవంత్ రెడ్డి సార్. అండ్ నౌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే ముందు మా అతిథుల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐ డోంట్ వాంట్ యూ టు. ఓకే, సో ఎస్, మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ని మాట్లాడతాను. అంతేనా? లేదు సార్, మాట్లాడినాక నేనేం మాట్లాడదు చెప్పి అన్ని మాట్లాడిన ఆయన సార్. మీ మాటలకి ఫ్యాన్స్ సార్, అందుకనే కొంచెం మీ మాటలకి బోల్డ్ మంది ఫ్యాన్స్ కదా. సో యా, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా
డియర్ ఫ్రెండ్, నా కొలిగే కాదు, నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు ఈ సినిమా ఫంక్షన్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పగానే ఎస్ అని చెప్పిన. తర్వాత చెప్పిండు ఎవరు హీరో ఏం సినిమా అని తర్వాత అడిగిన. ఎందుకంటే మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఒక 5 times, నేను ఒక 6 terms, 5 times ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా లోక్సభకు, 6 సార్లు చిన్న వయసులో కష్టపడి ప్రజల మధ్యలో ఉండే ఇద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా ప్రాంతవాసి అని చెప్పుకుంటూ ముగుల్ రేకులు ఫేమ్ అని చెప్పగానే ఓకే అని చెప్పేశాను నేను. ఎందుకంటే ఆయన అడగగానే ఓకే అని చెప్పాను. తర్వాత ఈ ఫంక్షన్ గురించి చెప్పాను. నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత బహుశా 2nd ఫంక్షన్ 3rd ఫంక్షన్. ఎందుకంటే ఎక్కువ R&B అంటే రూరల్లో రోడ్స్ మీద RRR లాంటి మెగా ప్రాజెక్ట్ చేయాలి. శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంతా తెలుగు, ఇక్కడ హైదరాబాదుని విశ్వనగరంగా చేయడానికి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తూ ఐటీ మినిస్టరే కాదు, ఇండస్ట్రీ మినిస్టర్ కాకుండా ఆయన ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిగా ఏ విధంగా కష్టపడుతుందో మీరు చూస్తున్నారు. నేను కూడా రూరల్లో రోడ్స్ విషయంలో, ఎందుకంటే యాక్సిడెంట్స్ కాకుండా మంచి రోడ్స్ నిర్మాణించని మా సీఎం గారి డైరెక్షన్లో ఎప్పుడు కష్టపడి మనుషులు, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ సినిమా వాళ్ళు పిలిచినా నేను ఫంక్షన్ తక్కువ వెళ్తుంటాను. కానీ ఈరోజు మీ అందరినీ కలుసుకునే రావడం, ఒక మంచి మెసేజ్తో ది 100 సినిమా నిర్మించిన ముందుగా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రైట్ టైంలో రైట్ పిక్చర్ తీసిన మీకు, అలాగే డైరెక్టర్గా శశి గారు, నాకు మీ క్లిప్పింగ్స్ కానీ సాంగ్స్ కానీ చూసిన ఫస్ట్ క్లాస్కి వెళ్ళి సాంగ్కి వెళ్ళే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేనే చూడాలని నిర్ణయించుకున్నాను నేను సినిమా. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 11th కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో, కానీ రేపటికెళ్ళి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా ఫస్ట్ షో వరకు ఈవినింగ్ 6 o'clock షో తప్పకుండా చూస్తాను. మంచి పిక్చర్ నిర్మించిన నిర్మాతల్ని, వారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరి అయిన సమయంలో సరి అయిన సినిమా తీసి ఇలా సైబర్ క్రైమ్తోని మీరు చూసిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా 5 కోట్లు పోగొట్టుకున్నట్టు చూసినాం. మనం రోజు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతో ముఖ్యం. ప్రతి ఇంటి వారు కూడా చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన బెస్ట్ యాక్టర్, ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోనే మంచి హీరోగా వస్తాడని చెప్పి నాకు పూర్తిగా ఫస్ట్ విశ్వాసం కలిపినప్పుడే అనిపించింది. ఎందుకంటే అతని టాలెంట్ కానీ వైబ్రేషన్ కానీ వారితో మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు. ఇంకోటి చాలామంది హీరోలను కలిసినా కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి సొంత టాలెంట్తో ఆర్కే సాగర్ భవిష్యత్తులో మంచి హీరో అవుతాడని చెప్పి నో డౌట్ అలా 100% ఖచ్చితంగా బెస్ట్ హీరో అవుతాడు. మేము నంది అవార్డు స్థానంలో 10 సంవత్సరాలుగా అవార్డు ఇచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆలోచించి గద్దర్ అవార్డు పెట్టి మొన్న పెద్ద ఎత్తున హైటెక్స్లో 10 సంవత్సరాల అవార్డు కూడా జ్యూరీ ఏర్పాటు చేసి జయసుధని చైర్మన్గా పెట్టి దాన్ని మళ్ళా స్టార్ట్ చేశాం. తప్పకుండా ఈ సంవత్సరం బెస్ట్ ఫిలింగా ది 100 వస్తుందని చెప్పి ఎటువంటి డౌట్ లేదు. అట్లని చెప్పి నేనేం రికమెండ్ చేయ, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది నాకు మెసేజ్ ఉన్న సినిమాలు కావాలనే మా ఆరాటం తప్ప. మేము బలగం సినిమాకు కూడా బెస్ట్ ఫిల్మ్ అవార్డు మా జ్యూరీ వాళ్ళు మా ఇంటర్వ్యూస్ లేకుండా ఆ కమిటీని డిసైడ్ చేశాను. ఇక్కడ ఉన్న పెద్దలు కోదండరామారెడ్డి గారు, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పటికెళ్ళి చిరంజీవి సినిమాలు చూస్తే వారు ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఈరోజు కలవడం, అలాగే బి గోపాల్ గారు, గోపాల్ రెడ్డి గారు, శుభలేఖ సుధాకర్ కానీ, ఇంకా గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మేము చదువుకునే రోజుల్లో నాకు శ్రీధర్ బాబు గారు అంటే ఆయన ఇంకెక్కువ బిజీ, నాకు కొంచెం సినిమాలు అంటే ఇష్టం కాబట్టి అందరి సినిమాలు చూస్తాను. అందులో చిరంజీవి గారి సినిమాలు అయితే ఎక్కువ చూస్తాం. అందుకనే కోదండరామారెడ్డి గారు కలవగానే చిరంజీవి గారికి జ్ఞాపకం వచ్చాను. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ నేను మీకు చెప్పదలుచుకుంది, తెలుగు రాష్ట్రాల్లోనే పార్టీలకు ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి, ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన అజాత శత్రువు అయిన వెంకయ్య నాయుడు గారు కూడా చూసి మెచ్చుకున్నంటే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది. దీంతోపాటు మీ టెక్నికల్ సిబ్బందికి, హీరోయిన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్లో మీరు కూడా మంచి సక్సెస్ కావాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా పరిచయమే నాకు. మీ అందరికీ దాదాపు 3 గంటలు అంటే సినిమా చూసినంత పని అయిపోయింది మాకు. అని మాకు టైం నిలవాలి. ఇప్పుడు 3 గంటలు మా శ్రీధర్ బాబు గారు, మా ఆర్కే సాగర్ గారు,
ఇంతమంది డైరెక్టర్ చూసినాక నేనేదో హాఫ్ అన్ అవర్ అటెండ్ అయిపోయి టెస్ట్ మ్యాచ్ గెలుస్తట్టుందని చెప్పి నాకు కొంచెం క్రికెట్ కూడా ఇష్టం కాబట్టి పోయి మ్యాచ్ చూద్దాం అనుకున్నాను. కానీ ఆ మ్యాచ్ గురించే మర్చిపోయినాం. ఆ ట్రైలర్ చూస్తుంటే, ఆ సాంగ్ చూస్తుంటే, నాకు ఆయుధం అవసరం లేని చెప్పి ఆ డైలాగ్ చెప్పే తీరు చూస్తుంటే ఆర్కే సాగర్ డెఫినెట్గా మంచి హీరో అవుతాడు. నా సపోర్టు, మా సినిమా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మీ సినిమా ప్రమోషన్ కావాల్సిన విషయంలో కానీ ఫ్యూచర్లో నువ్వు ఏదైనా యాక్టింగ్ చేయదలుచుకున్నా తప్పకుండా నా పూర్తి సహకారం, మా శ్రీధర్ బాబు గారి సహకారం నీకు ఉంటుంది. నువ్వు తప్పకుండా బెస్ట్ హీరోగా తెలుగు రాష్ట్రాలలో నీ పేరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మేము మొగులు రేకులు సీరియల్ అప్పుడప్పుడు మధ్య మధ్య అక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే మేము చూసేది తప్ప మొత్తం చూడకపోతాం సీరియల్. కానీ ఎవరైనా ఆ టైంలో మనం వచ్చి ఏదన్నా టీ పెట్టమన్నా కాఫీ పెట్టమని ఎవరు వచ్చేది కాదు. మా ఇంట్లో వంట మనిషి మా పనిచేసే ఆవిడ రాజమండ్రి రామ కింద ఉంటుంది, కింద సరౌండ్ క్వార్టర్, పైకి పిలిస్తే రాకపోతుండే. సీరియల్ అయిపోయి నువ్వు వస్తా అని చెప్పేది. ఇక నేనే పోయి టీ పెట్టుకునే, లేకపోతే మా మిసెస్ని బదిలాడి టీ పెట్టుకునే పరిస్థితి. అలా అందరికీ కూడా సుపరిచితుడు ఆయన. కాబట్టి అందరూ చూస్తారని తెలుసు, కానీ చూడాలని యాజ్ ఎ మినిస్టర్గా మంచి మెసేజ్ ఉన్నది సినిమాలో. క్రైమ్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్గా కరెక్ట్ ఫిట్ అయిపోయింది నా సాగర్. అందరికి కూడా మరొకసారి ఈ టీం సినిమా కోసం కష్టపడ్డ టెక్నికల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరామెన్స్కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్కే సాగర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ఇక్కడికి ఇచ్చేసిన అతిరథ మహారాజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ, తప్పకుండా పైరసీ విషయంలో కూడా నిన్న మొన్న న్యూస్లో చూస్తున్నాను, తప్పకుండా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి పైరసీని అరికట్టడంలో కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సమాజంలో మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఆ నిర్మాతలు కష్టపడి హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి ఇలాంటి కొత్త హీరోని పరిచయం చేస్తుంటే పైరసీ వస్తే వేలాది కోట్ల రూపాయలు నష్టపోతారు. తప్పకుండా మా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది. ఇప్పటికే పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. నేను కూడా డెఫినెట్గా దాని విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ సాగర్, యువర్ ఫ్యూచర్ హీరో ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ మాటలు బోల్డ్ అంత ఎనర్జీని, కొండంత బలాన్ని ఇచ్చాయి సార్ టీంకి. కానీ మొగల్ రేకులు సీరియల్ విషయంలో మీ పరిస్థితి కూడా అదే అని తెలిసిన తర్వాత ఇక్కడ చాలామంది మగవాళ్ళు కనెక్ట్ అయ్యారు కదా. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్ సాగర్ గారు. సారీ ఇంకా లేట్ అయింది, బట్ అండ్ రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్నాం. డెఫినెట్లీ మళ్ళొకసారి కలుస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇద్దరు ముగ్గురు మర్చిపోయాను. అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళే కనబడతాం, లేని వాళ్ళు అంటే మనం పని చేస్తున్న వాళ్ళకి కనబడడం. ముఖ్యంగా మా పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు అండ్ తేజు అమ్మాయి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వంశీ భయ్య, శేఖర్ భయ్య, థ్యాంక్ యూ. అండ్ మా లైన్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కనబడట్లేదు, బట్ మీరు ఇచ్చిన కోఆపరేషన్ థ్యాంక్ యూ. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ ఆల్. మంజుష గారు, సచ్ ఏ స్వీట్ పర్సన్. నా ఈవెంట్స్కి ఎప్పుడు తనే చేస్తుంది, ఎందుకంటే మా గురించి తెలుసు కాబట్టి, సినిమా గురించి తెలుసు కాబట్టి ప్రాపర్గా దీన్ని పుష్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈ సందర్భంగా వంశీశేఖర్ గారు, ఆర్ పిఆర్ఓస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా. నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక్కసారి మా మంత్రులిద్దరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇవాళ ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు టైమే తెలియలేదు ఈవెంట్లో అని చెప్పి. రేపు మీరు జూలై 11th థియేటర్స్కి వెళ్తే థియేటర్లో కూడా మీకు టైం తెలియకుండానే సినిమా అంత అద్భుతంగా కట్టిపడేస్తుంది. సో థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అందరూ చెప్పిన మాటే, తప్పకుండా చూడాల్సిన సినిమాగా మన ముందుకు వస్తుంది ద 100 ఇన్ థియేటర్స్ జూలై 11th నుంచి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడ మన జన సైనికులు ఇవాళ కొంతమంది రావడం జరిగింది. సో వారు కూడా ఆర్కే సాగర్ గారిని అభినందిస్తూ సత్కారం చేయాలి అనుకుంటున్నారు. వన్ సెకండ్.
శ్రీనివాస్ గారు, సిపి గారు, రామగుండం, నేను మీకు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. మీరు చెప్పిన ఒక ఇన్సిడెంట్ కూడా దీనిలో పెట్టాను.